గత 3 నెలలుగా మైనింగ్ కార్యకలాపాలు స్తంభించిపోవడంతో ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా మైనింగ్ అధికారులు రోడ్డెక్కారు. గూడూరు ఆర్టీఓ కార్యాలయం ఎదుట మహిళా కార్మికులు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. ఆగిపోయిన మైనింగ్ కార్యకలాపాలను తిరిగి ప్రారంభించాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆర్టీఓ కార్యాలయంలో తహసీల్దార్ చంద్రశేఖర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు పాల్గొని మైనింగ్ కార్మికులకు సంఘీభావం తెలిపారు. గూడూరు సైదాపురం పరిధిలోని మైకా గన్లు పూర్తిగా స్తంభించడంతో వందలాది కార్మిక కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధి లేకపోవడంతో కుటుంబ పోషణ కూడా కష్టంగా మారిందని వాపోయారు. 50 ఏళ్ల మైకా చరిత్రలో ఏనాడు ఇటువంటి విపత్కర పరిస్థితి ఎదుర్కోలేదని తమను ఆదుకోవాలని కోరారు. మేము మైకా పని పాడుతున్నాము. మా ద్వారా 3 నెలల నుంచి ఆపేస్తున్నారు. మా ద్వారా ఇంట్లో పోషించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. బిడ్డలను కూడా చదివించుకోలేకపోతున్నాము. దయచేసి మీరందరూ మమ్మల్ని కరుణించి మాకు వెంటనే గవర్నమెంట్ పనిచ్చేడుగా చేయండి. మాకు ఎక్కడికి మేము దానివల్ల మేము బతుకుతున్నాము. మేము ఎక్కడికి పోయి బతుకు తిరుగు మాకు లేదు. మాకు వెంటనే మైకా పని వచ్చేడుగా చేయండి. దీనివల్ల ఏమైందంటే మేము బయట పనులు ఎక్కడ చేసుకోలేదు, మాకు తెలియదు. మేము ఇంచుమించు 20 సంవత్సరాల నుంచి ఆ మైకా పని వస్తే మాకు ఏరే పని తెలియదు సార్. ఏదైనా బేల్దారి పని పోయినా దేని మీద మాకు చేత కాదు. వీళ్ళు గవర్నమెంట్ వచ్చేసి పర్మిట్లు ఆపి ముడిసరుకు రాకుండా చేస్తున్నాము మైన్ నుంచి. కాబట్టి దయచేసి ఆ మైన్ నుంచి ముడిసరుకు వచ్చి మాకు పనులు కల్పించాలని కోరుతున్నాం సార్. అందరికీ మీ ద్వారా మన ఆర్టీఓ ఆఫీస్ ద్వారా తెలియజేస్తున్నాం సార్. అందరికీ దయచేసి మాకు ముడిసరుకు వచ్చేదాన్ని పర్మిట్లు ఇచ్చేసి మమ్మల్ని పనులు కల్పించాలని కోరుతున్నాం సార్.